ఇంటి దొంగని ఈశ్వరుడైనా వట్టలేడు అనుకున్నాడో ఏమో గాని సొంతింటికే కన్నం వేసి బీరువల దాచిపెట్టిన కన్నతల్లి నగలనే కొట్టేసినట. కిలా వరంగల్ ఉండే ఈ జయంత్ అనే కిలాడి దొంగోడు హన్మకొండలోనో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నట. అదే కాలేజీలో చదివే ఓ పిల్లతోటి లవ్ పడ్డాట. మరి ఇక లవర్ను మెయింటైన్ చేయాలి, ప్రిస్టేజ్ చూపెట్టి ఫోజులు కొట్టాలంటే ఒట్టిగానే అవుతుందా? ఖర్చుతోని కొడుకున్నా ఎవ్వారమేనా. ఇక ఎట్లా చేద్దు అని ఆలోచనలో పడితే కుక్కకు కలబడ్డట్టు కన్నతల్లి బంగారం మీద కలబడ్డట్టుంది ఈ కిలాడి కేడి కొడుకు గానికి. డైరెక్ట్ గా ఉంటా పోతే దొంగతనం బయటపడుతుందని ఇంట్లో దొంగలు పడ్డట్టు సీన్ క్రియేట్ చేయాలని స్కెచ్ చేసిండట. ఇంట్లో ఎవ్వలేని యాలకు బీరువా వలగొట్టి బీరువాలో ఉన్న 16 తులాల బంగారం కొట్టేసిండట. మళ్ళీ ఏం తెలియని ఎడి పిల్లగాని లెక్క తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి వచ్చినాక తర్వాత వచ్చిందట. ఇక అప్పటికే దొంగతనం జరిగిందని గుర్తుపట్టి లబ్బ మొత్తుకుంటున్నారట ఇంట్లో అమ్మనాయనలు. అయ్యో ఏమైందమ్మా, ఏమైంది డాడీ అనుకుంటా సినిమా యాక్టర్లను మించిన నటన చూపెట్టినట ఈడు. ఇక తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కి పోయి పోలీసు వాళ్ళకే పిట్ట కథలు చెప్పుకుంటా మస్తు హైడ్రామా చూపెట్టినట. ఇక పోలీసు వాళ్ళ ఎంక్వైరీ ఎట్టుంటుందో ఎరుకున్నదేనా. మొదలు ఆ కాడికేలు సురువు చేస్తారు అంటే అయినోళ్ళు ఆగమాగం చేసేటోళ్ళ కాడికేలన్నట్టు. దొంగతనం జరిగినప్పుడు ఈ జయంత్ గాని సెల్ ఫోన్ లొకేషన్ ఎక్కడుందా అని చూస్తే వాడు పోయినా అని చెప్పిన జాగల కాకుండా ఇంటికానే ఉందని తేలిందట. కథం ఇంటి దొంగ గుట్టు గట్ల బయటపడ్డదన్నట్టు.